హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేడి టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏవైనా మనం టూ నెంబర్స్ ఎంటర్ చేస్తే ఆ టూ నెంబర్స్ లో ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ లార్జ్, ఏ నెంబర్ స్మాల్ అనేది తెలుసుకోవడం కోసం ఈ క్లాస్ లో మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. సో దానికోసం కోడ్ ఎలా రాయాలో, జావాలో దానికోసం ప్రోగ్రామింగ్ ఎలా బిల్డ్ చేయాలో ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మనకి ఆల్మోస్ట్ మనకు తెలుసు, ఏవైనా టూ నెంబర్స్ ఎంటర్ చేయగానే ఆ నెంబర్స్ లో ఏ నెంబర్ పెద్దని. ఇది 100, ఇది 200. ఇందులో ఏ నెంబర్ పెద్దది? ఆబ్వియస్లీ 200. ఏ నెంబర్ చిన్నది? 100 అనేది చిన్నది. సో అలాగే మనం ఒక టూ నెంబర్స్ ఎంటర్ చేస్తే ఆ టూ నెంబర్స్ లో ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ లార్జ్ నెంబర్ అని కనుక్కోవడం కోసం ఈ ప్రోగ్రామింగ్ లో ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దానికోసం జావాలో కోడ్ ఎలా రాయాలో, లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో ఈ క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? అందరూ కూడా ఎండ్ వరకు చూడండి, మీకు లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో మరి ఈ ప్రోగ్రామింగ్ ని సేవ్ చేయాలి కదా, నోట్ ప్యాడ్ లో రాసాం కదా. సో సేవ్ ఎలా చేస్తాం? క్లాస్ నేమ్ తో సేవ్ చేయాలి. జావా ప్రోగ్రామ్ మీరు ఏది రాసినా, ఎక్కడ రాసినా, ఎలా రాసినా దాన్ని మనం క్లాస్ నేమ్ తోనే సేవ్ చేయాలి. నేను క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను? లార్జెస్ట్ డాట్ జావా. సో క్లాస్ నేమ్ డాట్ జావా అని మనం సేవ్ చేయాలి. ఓకేనా? నేను ఇది ఎక్కడ సేవ్ చేశాను? డెస్క్టాప్ మీద, డెస్క్టాప్ లో నేను సేవ్ చేశాను అనమాట. ఓకేనా? లార్జెస్ట్ డాట్ జావా అని సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత ఏమవుద్ది? మనం కమెంట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. కమెంట్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనం కమెంట్ పోర్టల్ లో ఏం ఎంటర్ చేయాలి? సిడి డెస్క్టాప్ అని మనం ఎంటర్ చేయాలి. ఎందుకంటే సిడి డెస్క్టాప్ ఎంటర్ చేయాలి. మనం ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసాం? డెస్క్టాప్ ని సేవ్ చేసాం. సో కమెంట్ పోర్టల్ అనేది డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకోవాలి. యాక్సెస్ తీసుకోవాలంటే మనం సిడి డెస్క్టాప్ అని ఎంటర్ చేస్తే అది డెస్క్టాప్ కి యాక్సెస్ తీసుకుంటుంది. అప్పుడు డెస్క్టాప్ లో ఏ ఫైల్స్ ఉన్నా సరే దీనికి ఈ కమెంట్ పోర్టల్ కి యాక్సెస్ ఉంటది అనమాట, ఆ ఫైల్స్ కి. ఓకేనా? సో మరి మనం ఏ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం? లార్జెస్ట్ ఆఫ్ జావా ఫైల్ కదా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం. జావా ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, కంపైల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో జావా సి లార్జెస్ట్ డాట్ జావా అని ఎంటర్ చేయాలి. మనం జావా ఫైల్ కదా కంపైల్ చేయాలనుకుంటున్నాం, అందుకే జావా అని ఇచ్చాం. సి అంటే జావా సి, సి అంటే కంపైలేషన్. జావా సి కంపైలేషన్ అంటే జావా ఫైల్ కంపైల్ చేస్తాం. ఏ ఫైల్ కంపైల్ చేస్తాం? లార్జెస్ట్ డాట్ జావా అని ఫైల్ కంపైల్ చేస్తాం. ఇది ఎక్కడ ఉంది? డెస్క్టాప్ లో ఉంది. సో అందుకే డెస్క్టాప్ లోకి యాక్సెస్ తీసుకుంటుంది కాబట్టి దాని కింద జావా సి లార్జెస్ట్ ఆఫ్ జావా అని ఎంటర్ చేశాను. ఎందుకు? దీని కంపైలేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ డెస్క్టాప్ లో ఈ ఫైల్ లేకపోతే, లార్జెస్ట్ ఆఫ్ డాట్ జావా ఫైల్ లేకపోతే నాట్ దిస్ ఫౌండ్ అని ఇక్కడ వస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఫైల్ ఉంటే కంపైలేషన్ జరిగి ఇక్కడ మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపిస్తుంది. ఎర్రర్స్ ఏమీ లేవంటే ఇక్కడ మీరు కర్సర్ బ్లింక్ అవుతుంది. ఎందుకో? ఎగ్జిక్యూట్ జరిగిపోయింది కదా, కంపైలేషన్ జరిగిపోయింది కదా. సో మీకు అవుట్పుట్ కోసం ఇక్కడ మీరు కర్సర్ బ్లింక్ అవుతుంటది. సో ఇక్కడ కంపైలేషన్ జరిగింది కదా. ఇప్పుడు ఆ కంపైలేషన్ ఇది ఎలా జరిగిందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇక్కడ మీరు ఎంటర్ చేశారు, విత్ ఇన్ సెకండ్ లో కంపైలేషన్ జరిగి ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతుంది అవుట్పుట్ కోసం. సో ఆ కంపైలేషన్ ఎలా జరిగిందో లోన ఇంటర్నల్ గా అది మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఇంపోర్ట్ జావా డాట్ హోటల్ స్కానర్ అని. ఇది ఒక ప్యాకేజ్ అనమాట. అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లో స్కానర్ క్లాస్ ని యూజ్ చేస్తామని అర్థం అనమాట. అందుకే జావా హోటల్ అనే ప్యాకేజ్ మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ కి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? పబ్లిక్ క్లాస్ ఉంది. అంటే క్లాస్ ని తీసుకున్నాం. క్లాస్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లేదా నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా? బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఈ ప్రోగ్రామింగ్ ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఆ నేమ్ ఎట్లా ఉండాలంటే ఆ నేమ్ చూడగానే ఈ ప్రోగ్రామింగ్ ఏంటో మనకు అర్థమైపోద్ది. అందుకే లార్జెస్ట్ అని ఇచ్చాను అనమాట. సో ఇది ఒక లార్జెస్ట్ నెంబర్ లార్జ్ నెంబర్ ని ఫైండ్ చేసే ప్రోగ్రామింగ్ అని మనకు అర్థం అవడం కోసం లార్జెస్ట్ అని ఇచ్చాను అనమాట. సో క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాం. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. ఓకేనా? నెక్స్ట్ లైన్ లో ఏముంది? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఉంది. అంటే మెయిన్ ఫంక్షన్ ఇచ్చామన్నమాట. మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, స్ట్రింగ్స్, ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్, ఆర్గ్స్ అనమాట. ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్. జావా ప్రోగ్రామింగ్ మొత్తం ఆర్గ్యుమెంట్స్ అనమాట. అంతా థియరిటికల్ గా ఉంటది. ఓకేనా? సో స్ట్రింగ్. ఓకేనా?
వైట్ మెయిన్ అంటే సి లాంగ్వేజ్ లో అయితే ఇంట్ మెయిన్ అని కానీ వైట్ మెయిన్ అని ఇస్తాం. అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. జావాలో మాత్రం పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో స్ట్రింగ్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్గ్స్ అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇదంతా థియరిటికల్ లాంగ్వేజ్. జావా మొత్తం కూడా థియరిటికల్ లాంగ్వేజ్, మొత్తం థియరిటికల్ గా ఉంటది. వైట్ మెయిన్ అని ఎక్కడైతే ఇస్తామో అక్కడి నుంచే కంపైలేషన్ అవ్వడం మొదలవుతుంది, అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం మొదలవుతుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా మెయిన్ ఫంక్షన్ లోనే ఉంటుంది. సో మెయిన్ ఫంక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదొందో వైట్ మెయిన్ పేరులోనే ఉంది. మెయిన్ ముఖ్యమైనది. మనకి ఇచ్చే ఇన్పుట్ బట్టే వచ్చే అవుట్పుట్ వస్తుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఇచ్చే ఇన్పుట్ ఎందులోనే ఉంటది. ఓకేనా, ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంటది, ఇక్కడ సెమీ కోలన్స్ ఉండదు. చూడండి, క్లాస్ కాడ మెయిన్ ఫంక్షన్ కాడ సెమీ కోలం ఉండదు, ఓన్లీ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఏం జరిగింది, నెక్స్ట్ లైన్ లో ఏముంది, సో ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కానర్ క్లాస్ తీసుకోండి. స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఎందుకంటే ఆబ్జెక్ట్ మనం యూజ్ చేసుకోడు కదా. ఒక్కసారి జావాలో స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే సి లాంగ్వేజ్ లో అయితే ఒక స్కానర్ క్లాస్ కి ఒక వేరియబుల్ మాత్రం వాల్యూని అసైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అలా కాదు, ఒక్కసారి స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. స్కానర్ స్పేస్ పీకే అనేది ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. సో ఇది మన ఇష్టం, యాజ్ యువర్ విష్ లేదా యాజ్ యువర్ విష్, మన ఇష్టం అనమాట. ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ నేమ్ లేదా మీ ఫ్రెండ్స్ నేమ్స్ లేదా థింగ్స్ నేమ్స్, ప్లేస్ నేమ్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అక్కడ. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు న్యూ, మళ్ళీ స్పేస్ ఇచ్చి స్కానర్ ఇవ్వాలి. ఇక్కడ క్యాపిటల్ ఉంటది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో సిస్టమ్ డాట్ ఇన్ అని ఇవ్వాలి. ఇక్కడ డాట్ ఇన్ అంటే ఇది ఇన్పుట్ ఫంక్షన్, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అని ఇచ్చాం కదా, ప్రింట్ ఎఫ్ అంటే ఇది అవుట్పుట్ ఫంక్షన్, వాల్యూని మనకు అవుట్పుట్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ ఎందుకు ఇచ్చామంటే ఇది ఇన్పుట్ ఫంక్షన్, వాల్యూని రీడ్ చేసుకుంది. ఎక్కడ, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్, రన్ టైమ్ లో డేటాను రీడ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ కంపైలేషన్ జరిగిన తర్వాత ఇక్కడ నీకు డేటా రీడ్ చేసుకుంటుంది. నువ్వు ఇచ్చిన 2 వాల్యూస్ లార్జ్ నెంబర్ స్మాల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. అంతే ఏంటి, అప్పుడు ఎగ్జిక్యూట్ జరిగిపోయింది కదా, ఎగ్జిక్యూట్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ వాల్యూని అడిగింది. అందుకే ఇన్పుట్ ఫంక్షన్ అనేది అంటారనమాట. అందుకే డాట్ ఇన్ అంటే ఇన్పుట్ ఫంక్షన్. సో సెమీ కోలన్, లైన్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎఫ్ అని అంటే ఇది అవుట్పుట్ ఫంక్షన్, వాల్యూని ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ లో మనకు వాల్యూని ప్రింట్ చేస్తుంది. అంటే యూజర్ కనబడేటట్టు స్క్రీన్ మీద వాల్యూని ప్రింట్ చేస్తుంది. అందుకే ఇది అవుట్పుట్ ఫంక్షన్ అన్నమాట. ఇది స్కానర్ అనేది ఇన్పుట్ ఫంక్షన్, వాల్యూని రీడ్ చేస్తుంది, తీసుకుంటుంది రన్ టైమ్ లో. ఇది మనకి కంపైలేషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి ఇది అవుట్పుట్ ఫంక్షన్. ఏముంది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఎంటర్ ఏ బి వాల్యూస్ అని అన్నమాట. మనం ఏదైనా 2 వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా, సో అది అవుట్పుట్ లో అది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. ఏముంది ఇక్కడ, ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని ఉంది కదా, అది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, ఇందులో మీరు ఎలా ఇస్తే ఇక్కడ అలా ప్రింట్ అవుద్ది, మీరు క్యాపిటల్స్ ఇస్తే క్యాపిటల్స్ ప్రింట్ అవుద్ది, ఎన్ని స్పేసులు వాడితే అన్ని స్పేసులు ప్రింట్ అవుద్ది. ఇక్కడ డబుల్ కొటేషన్స్, ఇక్కడ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ యాస్టీస్ గా ప్రింట్ అవుద్ది. ఓకేనా, ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది, అంటే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇది ప్రింట్ అయ్యి ఇక్కడ మీకు ఇది రన్ అవుతూ, ఇది ఎంటర్ చేయగానే ఇది ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇందుకు నెక్స్ట్ లైన్ లోకి రండి. ఏముంది, ఇంటి డేటా టైప్, ఈ లైన్ అయిపోయింది కదా, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాం. ఇలా అయిపోయింది కదా, ఇంటి డేటా టైప్ తీసుకున్నాం, ఇంటీజర్ కి ఒక వేరియబుల్ ని అసైన్ చేసాం, డేటా టైప్ ఏ అని తీసుకున్నాం. ఆ ఏకి మన వాల్యూని అసైన్ చేయాలి కదా, సో అంతే దానికి స్కానర్ క్లాస్ ని ఇవ్వాలి. అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాం, పీకే అని ఇచ్చాం. ఈజ్ ఈక్వల్ టు పీకే డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఇంట్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక మెథడ్ అనమాట. సో ఏ వేరియబుల్ కి ఇంటీజర్ అనేది డేటా టైప్, బట్ ఇక్కడ ఏకి మన వాల్యూని అసైన్ చేయాలంటే ఇంటీజర్ వాల్యూని కదా ఇవ్వాలి, ఇంటీజర్ వాల్యూని ఇస్తాం కదా. కాబట్టి మనం ఇచ్చే వాల్యూని బట్టి ఇక్కడ మనం మెథడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ డేటా టైప్ బట్టి కూడా మనం డేటా టైప్ ఇచ్చామంటే ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చామంటే ఇంటీజర్ వాల్యూనే తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇంటీజర్ డేటాకి సంబంధించిన మెథడ్ ఇవ్వాలన్నమాట. అది ఏంటి, నెక్స్ట్ ఇంట్ అన్నమాట. అదే సి లాంగ్వేజ్ లోనైతే మనం ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. జావా కాబట్టి అంత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, మెథడ్ ఓరియంటెడ్ కాబట్టి మెథడ్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఏ మెథడ్, నెక్స్ట్ ఇంట్ అంటే ఇంటీజర్ వాల్యూని మాత్రమే రీడ్ చేసుకుంటది ఏకి. అర్థమవుతుందా, ఏ అనేది ఇంటీజర్ వాల్యూని రీడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు స్ట్రింగ్ ఇచ్చారనుకోండి, ఒకవేళ లేదా క్యార్ డేటా టైప్ ఇచ్చారనుకోండి, ఇక్కడ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఇవ్వాలి. ఇక్కడ చూసారా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇలా ఉంది అంటే అది మెథడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ క్యార్ గానీ స్ట్రింగ్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు నెక్స్ట్ లైన్ అని ఇవ్వాలి. ఓకేనా, గుర్తుపెట్టుకుంటా.
ఇక్కడ పీకే అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే డేటాను రీడ్ చేసుకుంటుంది. ఏ డేటాను రీడ్ చేసుకుంటుంది? ఏ యొక్క వాల్యూని. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏకి 10 ఇచ్చాను, ఓకేనా. సో ఏకి ఇక్కడ ఏకి మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది ఏకి ఎంత ఇచ్చాను? 10 ఇచ్చాను, ఓకేనా. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాయి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? సేమ్ ఇంటిజర్ డేటా టైప్ ఉంది, బి ఉంది, వేరియబుల్ తీసుకోవడం, బికి ఒక మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో పీకే అనేది స్కానర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు అంటే స్కానర్ క్లాస్ పీకే అనేది స్కానర్ ఆబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ ఇది ఒక మెథడ్ అనమాట. ఇంటిజర్ వాల్యూని రీడ్ చేసుకోవడం కోసం ఇది ఒక మెథడ్ అనమాట. సో స్కానర్ క్లాస్ ఇచ్చాను కాబట్టి వాల్యూని రీడ్ చేస్తుంది. ఏ వాల్యూని రీడ్ చేస్తుంది? ఫర్ సపోజ్ 10 అనమాట. అప్పుడు బిలో 20 అనేది స్టోర్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ లైన్ లోకి అయిపోయింది. ఈ లైన్ అయిపోయింది, ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి వస్తే నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఆ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలన్నమాట. ఇఫ్ కండిషన్ లో ఏముంది? ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది అనమాట. ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది. ఏలో ఎంత ఉంది? 10 ఉంది. బిలో ఎంత ఉంది? 20 ఉంది. సో ఏ కన్నా బి చిన్నది అవ్వాలి, కానీ ఇక్కడ ఏ కన్నా బి పెద్ద అయింది, గ్రేటర్ దాన్ కదా. అంటే ఏమైంది? కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ కి సంబంధించింది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్ కి వచ్చేస్తుంది. మరి కండిషన్ ఈ స్టేట్మెంట్స్ అని మరి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ నెక్స్ట్ లైన్ లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎల్స్ లోకి వచ్చేస్తుంది. ఇఫ్ ఇది కాకపోతే ఎల్స్, ఇది ఇఫ్ కండిషన్ కాకపోతే ఎల్స్. ఇఫ్ ఫెయిల్ అయిపోయింది కదా, ఎల్స్ కి వచ్చింది. ఎల్స్ లో కూడా కండిషన్ ఉంది. ఎల్స్ లో కండిషన్ లేకపోతే ఎల్స్ లో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎల్స్ లో కండిషన్ లేకపోతే ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లో కండిషన్ ఉంది కాబట్టి ఏ కండిషన్ ఉంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఆ కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్ ఫాల్స్ అయితే అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంది? ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. బి గ్రేటర్ దాన్ ఏ, అవునా. బిలో ఎంత ఉంది? 20 కదా ఉంది. ఏలో ఎంత ఉంది? 10 కదా ఉంది. సో బి కన్నా ఏ చిన్నది కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. ఇఫ్ ఎల్స్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ అనేది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇందులో ఏ లైన్స్ ఉన్నా, ఎన్ని లైన్స్ ఉన్నా, ఏ స్టేట్మెంట్స్ ఉన్నా ఈ ఎల్స్ ఇఫ్ కి సంబంధించింది అనమాట, ఓకేనా. ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్య ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ దీనికి సంబంధించింది కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపల ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ అని ఉంది. అంటే ఏంటి? ఇది ఒక అవుట్పుట్ ఫంక్షన్. ఇందులో ఏముంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ ప్లస్ బి చెప్పాను. ప్లస్ 2 టైప్ గా ఉపయోగిస్తారు జావాలో. 1 ఎడిషన్ కోసం, 2 కంకాటనేట్ కోసం. ఎడిషన్ అంటే 2 వాల్యూస్ ని కలపాలి, అంటే ఏ వాల్యూను బి వాల్యూని కలపడం కోసం. ఇంకో కంకాటన్ అంటే 2 స్ట్రింగ్స్ ని కలపాలి. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అనేది స్ట్రింగ్, ఇక్కడ బి అనేది వేరియబుల్. కానీ ఆ వేరియబుల్ లో ఉన్న డేటాను మనం ఇక్కడ కలపాలి కాబట్టి ప్లస్ ఇచ్చాం. సో ఆ డేటాని మనం కలపాలి. ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ కదా, ఇదంతా యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది. ఏమవుద్ది? లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అని ప్రింట్ అయ్యి ప్లస్ బి కదా. బిలో ఎంత ఉంది? 20 ఉంది. సో 20 ప్రింట్ అవుతుంది అనమాట. సో సెమీకోలన్ ఉంది, లైన్ ఎండ్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత రీడర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎల్స్ మరి చెక్ చేయదు, అర్థమైందా? నెక్స్ట్ ఎల్స్ మరి చెక్ చేయదు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతే దాని తర్వాత ఉన్న ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లో ఏదైనా కండిషన్ ఉంటే ఆ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లో కండిషన్ లేకపోతే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినందుకు ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది యాజ్ టీజ్ గా డిఫాల్ట్ గా. ఎల్స్ లో కండిషన్ ఉంది కాబట్టి మనం ఎల్స్ కండిషన్ లో చెక్ చేసాం, ఓకేనా. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ ఎల్స్ కి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ ఎల్స్ ఉంది కదా, నెక్స్ట్ ఎల్స్ కి వస్తుంది. ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఎల్స్ లో ఏముంది? కండిషన్ ఏమి లేదు. కండిషన్ ఏమి లేకపోతే ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యన ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎల్స్ కి సంబంధించినప్పుడు ఏముంది? ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ లో ఏముంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏముంది? బోత్ ఆర్ ఈక్వల్. మనం ఇచ్చిన 2 నెంబర్స్ ఈక్వల్ అని ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ 10 ఇచ్చామనుకోండి,
ఇక్కడ ఇది ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కదా. ఇక్కడ 10 ఇచ్చామనుకోండి కండిషన్ ఏమైంది ఈక్వల్ అయిపోయింది, ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ 10 ఇచ్చామనుకోండి కండిషన్ ఏమైంది ఫాల్స్ అయిపోయింది. ఈఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్ కాదు. నెక్స్ట్ ఎల్స్ లో కండిషన్ ఏమీ లేదు. సో ఓన్లీ స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ యాజ్ ఈజ్ గా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఎల్స్ క్లోజ్ అయిపోయింది, ఇది మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, క్లాస్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో జావా ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. సో అర్థమైంది అనుకుంటా. సో మరి ఇప్పుడు మీరు ఈ అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా. ఈ అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ మీరు ఇది ఎంటర్ చేసిన తర్వాత జావాసి లార్జెస్ట్ డాట్ జావా ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్నల్ గా ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, కంపైలేషన్ జరుగుతుంది. ఇప్పుడు మీకు కంపైలేషన్ చూపించాను. ఇక్కడ విత్ ఇన్ సెకండ్ లో మీకు అవుట్పుట్ వస్తుంది. ఆ విత్ ఇన్ సెకండ్ లో జరిగే ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చూపించాను. ఓకేనా? సో మరి ఇప్పుడు మీరు ఈ అవుట్పుట్ మీరు ఇక్కడ ప్రింట్ చేయాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. సో ఒకవేళ మనం ఇది చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమైనా సెమికోలం పెట్టకుండా వాల్యూస్ రాంగ్ ఇచ్చినా ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ వచ్చినా ఏ వచ్చినా సరే ఇక్కడ ఏ ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ అనేవి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి, మెసేజ్ రూపంలో వచ్చేస్తాయి. ఎర్రర్స్ ఏమీ లేవంటే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, మీరు అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఎర్రర్స్ ఏమీ లేవని వస్తుంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు ఏం చేయాలి? జావా లార్జెస్ట్ అని ఎంటర్ చేయాలి. డాట్ జావా అని మరేమకూడదు, ఎందుకంటే ఆ ఫైల్ లో ఎగ్జిక్యూట్ చేసాం. జావా లార్జెస్ట్ అని ఎంటర్ చేయగానే మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా అనమాట? ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ మీకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటా. సో ఇందులో మనం ఇఫ్ కండిషన్ ఉపయోగించాం, ఎల్స్ ఇఫ్ ఉపయోగించాం, సో ఒక ఆపరేటర్ ఉపయోగించాం. ఏది? అదే గ్రేటర్ దెన్ ఆపరేటర్, అదే లాజికల్ ఆపరేటర్ అనమాట. ఒక అర్థమైంది అనుకుంటా. సో నా ఎక్స్ప్లెనేషన్ లో కానీ నా కోడింగ్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్ క్లారిఫై చేస్తాను. సో మన క్లాస్ వర్క్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 4 మెంబర్స్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్ లో ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్, ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ గురించి కోడ్ ఎలా రాయాలో, లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.